హల్లెలూయా అండి. దేవుని పరిశుద్ధ గ్రంథం తెలుసుకున్న ఏంటి ఆ విలువైన మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు గమనించి తర్వాత చదవడానికి సిద్ధపడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వాక్యం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చదువుతారు ఒకసారి. ఏంటంట? అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వచ్చింది అందరూ వాక్యానికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వాక్యం మనం చదివితే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనడి. ఇంకా కిందకు వస్తే చాలా విషయాలు ఉంటాయి. ఈ మాట ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ప్రస్తాపించాడు ప్రభువారు అంటే, పరలోకపు ప్రార్థన నేర్పుతూ వస్తున్నాడు. ఏంటంట? మనకు తెలుసు కదా, పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం పరిశుద్ధపరచబడును, నీ నామం మహిమపరచబడును, మీ రాజ్యం మాకు వచ్చును, మా అనుదినాహారం మా రుణస్తులను, ఇంకట చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రార్థన నేర్పుతున్నాడు. ఈ నేర్పించే క్రమంలో ఉపవాసం ఉన్నప్పుడు అన్న మాట ప్రస్తాపించాడు. ఆమె అని అంటాడు, చూచుచూ ఉన్న రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఇచ్చునుగాక. ఈ మాట ప్రస్తాపించి దేవుడు మాట్లాడుతున్న ఆ రోజుల్లో మాట్లాడిన ఈ మాటను ఈ పూట ఉపదేశంగా దేవుడు మనకిస్తున్నాడు. ఆమె ఏం చూస్తున్నాడు, ఏం చూడాలి, మీ మనసులో పెట్టుకోవాలి ఈరోజు ఈ మాట. ఏంటట? ఎస్, దేవుడు ఏం చూస్తున్నాడు నాలో, నీలో ఏం చూడాలి అంటాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఇస్తాడంట ప్రతి ఫలం. ఏం చూస్తున్నాడు ఆయన? పైనుంచి చదవండి ఒక వచ్చిన. ఏం చూస్తున్నాడు కనపడుతుంది అక్కడ. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడవలనని కాక, ఆయన ఉన్నాడు, ఆయన ఉండే ప్లేస్ చాలా రహస్యమైనది. రహస్యమందుండు నీ తండ్రికి, ఎస్, ఆయనకి మాత్రమే కనబడవలెనని చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖాన్ని కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ఆయన చూసి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకే, ఈ మాటను మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఏంటి? ఉపవాసం ఉన్నప్పుడు నేను అంటాను, ఉపవాసం చేసేవాళ్ళు ఎవరు ముఖం కడుక్కోరా, స్నానం చేయరా, తల అంటుకోరా? సరే, అట్లా పెడదాం. ఇక్కడ తల అంటటం ఏంటి, మొహం కడుక్కోవటం ఏంటి, స్నానం చేయటం ఏంటి? సింపుల్గా చెప్తాను, అది లోతు విషయం కాదు, సింపుల్గా చెప్తాను. అందులో లోతు చాలా ఉందలే కానీ విషయం చెప్తాను ఊరకే. ఏంటి అంటే, ఒకటి హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, రెండోది వేషధారుల వెక్కిరింతలు చెయ్యొద్దు, మూడోది ఈ సాక్ష్యము పరిశుద్ధంగా ఉండాలి. ఆమె స్నానం తర్వాత మంచి బట్టలు వేసుకోవాలి. మంచి అంటే దాని అర్థం క్రొత్తవని కాదు, అవి పాతవైనా ఉతికినాటివైనా శుభ్రంగా ఇస్తరి ఉతికినాటివి అని అర్థం. హల్లెలూయా. ఈ విషయాలు చెప్పాడు. ముఖము కడుక్కోమన్నాడు, నువ్వు ముఖ స్తుతి చెయ్యొద్దు అన్నాడు. ఇదే కదా, హల్లెలూయా. ఇదే అన్నాడు, ముఖము కడుక్కొని తలస్నానం చేసి నీ గదిలో అన్నాడు. ఆమె సరే, అయిపోయింది. దాని విషయం మనకు సుపరిచితమే. ఇక్కడ చూస్తున్నాడట. ఏమేం చూస్తున్నాడు ఆయన? ఇప్పుడు మీరు గమనించాలా, స్నానం చేసేది చూశాడు, మొహం కడుక్కునేది చూశాడు, మంచి వస్త్రం వేసుకునేది చూశాడు, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేది చూశాడు. ఇదే రహస్యమందుండు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము. గది, హృది గది తెలుసు కదా, గది, హృది గది.
అభిషేకం తల అంటుకోవటం. ఇంకా ఇంకేముంది కింద? వాక్యం ఇంకేముంది అక్కడ కింద? తలుపు తలుపు వేసుకో. నీ పెదవుల నుంచి బయలుదేరే నీ మాటలు మితంగాను మితనుభవంగాను ఇతరులకు ఉపయోగకరంగాను. ఆమె తలుపేసుకో. రహస్యమందుండు నీ తండ్రి నీకు అర్థమైపోయింది మనకు మ్యాటర్ ఏంటంట. ఒకటి, దేవుని పట్ల భయభక్తులు కలిగి అభిషేకం, ప్రార్థన తగ్గించుకోకూడదు. రెండోది ముఖం కడుక్కోవాలి, ముఖస్తుతి చేయకూడదు. అంటే తెలుసు కదా మీకు, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టమేలు తలపట్టబోయ్ విశ్వదాభిరామ అదేరా సరే కదా. ఇంక లాస్ట్కి వస్తే అన్నాడు, నీ గదిలోకి వెళ్ళుము తలుపు వేసుకొని అన్నాడు. గది మనోటి మాటలు మనకు తెలుసు. భద్రముగా క్రమముగా అవి ఉపయోగకరంగా చిన్న బిడ్డకి, పెద్ద బిడ్డలకు, స్నేహితులకు, బంధువులకు, కుటుంబానికి. అయిపోయింది అక్కడ విషయం అంతా. హల్లెలూయా. నాయన మహాపరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధన దినము నా తండ్రి ఇంతవరకు దైవ సేవకులను నిలబెట్టే ప్రభా వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు నాయన. ఈ దినము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా శ్రేష్టమైన వాక్కులతో నా తండ్రి మా ఎదుట మీరు నిలబడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ దినము నా తండ్రి నాన్న హాగారుతో నా తండ్రి మాట్లాడినది ఆ దేవుని స్వరము, ఆ దేవదూత స్వరము విన్న ఆగారిని మీరు నా తండ్రి చూచి ఉన్నారు ప్రభా. ఇదిగో తన గిద్యోనుతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన, నీకు స్తోత్రం. ఈ దినము నా తండ్రి దైవ సేవకులు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన హెచ్కేకి మరణ రోగము సంభవించినప్పుడు ఐదో తండ్రి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడిని నేనే ప్రభా. మా ఎదుట మీరు కనపరుచుకున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. శ్రేష్టమైన వాక్కుల ద్వారా మా అందరితో మీరు స్పందించారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆపత్తు కాలమందు తప్పించుటకు ఏలియా ఎలీషాని నేను ఎలా అయితే తప్పించానో అంధకారపు చీకటి సమయాల్లో కూడా నేను తప్పించే దేవుడినని ప్రభా మీరు గుర్తు చేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవుడిని ప్రభా మేము ఆరాధిస్తున్నామని నా తండ్రి ఈ పునరుద్ధానపు ఆరాధన దినమ మీరు బయలుపరిచారు నాయన. అంజురపు ముద్దన నా తండ్రి కట్టమన్నావా పుండికి నాయన, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా ఎవరైతే వాక్యముని విని వాక్యానుసారంగా జీవించాలని ప్రభా మీరు ఏదైతే నా తండ్రి నన్ను చూస్తున్నారో నా తండ్రి అయ్యా దానికి నేను ప్రతిఫలమును ఇస్తున్నానని ప్రభా మీరు తేటగా మీరు మాట్లాడారు నాయన. అట్టి కృప ధన్యత వాక్యమున ప్రతి వారు పొందుకున్నట్టుకు సహాయములు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వాక్యములు అందించినట్టు దైవ సేవకులు ఇంకా బహుబలముగా మీరు వాడుకోమని, వాక్యము ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.